కదా ఎలా అనిపిస్తుంది? నాకైతే వణుకు పుడుతుంది, తడిసిపోయేటట్టున్నది. దేవర అంటే దేవుడు అంటారు. ఇప్పటివరకు దేవుడు దేవుడు అని ముగ్గురు, ఇక నుంచి దేవుడు అనే పదం మారిపోయి దేవర అంటారు కావచ్చు. ఆ సముద్రంలో వెళ్ళి మనం స్నానం చేస్తాం ఎంజాయ్ చేయడం కోసం. ఇక్కడ అలా అనిపించట్లే. ఎన్టీఆర్ సముద్రానికి రక్తంతో స్నానం చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. సముద్రం ఇప్పటివరకు చేపలనే చూసింది, కత్తుల్ని రక్తాలు నెత్తుర్ని చూసిన డైలాగ్ అయితే సూపర్. బీజం బాగుంది. నెక్స్ట్ చందమామ ఫుల్ మూన్ అంటే ఇప్పటివరకు మన మమ్మీ అన్నం తినకపోతే దా 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 అని అద్దాన్ని చూపించింది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. ఆకాశంలో కనబడింది 4-5 రకాలుగా రెడ్డిగా ఏదో రకరకాలుగా ఉంటుంది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫుల్ మూన్ అంటే ఇదేమో. ఆ మూన్ ని రక్తంతో ఇలా రౌండ్ అప్ చేసేస్తారు. అసలు ఆకాశంలో అంత లాంగ్ లో కనబడుతుంటే ఆ ఎడిటర్ ఎవరు, ఆ గ్రాఫిక్స్ ఎవరో కానీ నాకు నీ దండాలు రా కొరడా శివులకు కాదు మీకే దండం పెడతా. నాకు ఖతర్నాగా అనిపించింది. నెక్స్ట్ రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ కొట్టేస్తారు ఫ్లాపుల్లో, హిట్లలో కాదు ఫ్లాపుల్లో. సో అది పోతుంది అనిపిస్తుంది, ఆ మరక పోతుంది, ఆ మచ్చ పోతుంది అనిపిస్తుంది. దేవరా 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 దేవుడు వరాలు ఇవ్వడానికి రారమ్మని పిలుస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎవరికి ఇస్తాడో మరి, కత్తులు పెట్టి నరికే వాళ్ళకి ఇస్తాడో, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకి ఇస్తున్నాడో తెలియదు కానీ వరాలు. సో మంచిని కోరే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు వరాలు ఇస్తాడు. కలెక్షన్ అంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్తా. ఇది మాత్రం అన్నిటికన్నా చాలా బాగుంది. అది ఆ మచ్చ అయితే పోతుంది, రాజమౌళి తర్వాత మచ్చ అయితే పోతుంది. దేవరా సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. ఈ రోజు ఎంతమంది ఫోన్లు పలగొట్టుకుంటున్నారో, థియేటర్ పడలేదని ఫోన్లలో చూసి హ్యాపీగా ఆనందించండి, బాధపడద్దు, వచ్చేస్తుంది పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవరా గ్లిమ్స్ చూసిన తర్వాత నేను పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఓపెన్ చేసిన అనిపించింది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా దేవరా, అది ఫిక్స్ అయిపోయింది. సముద్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకటి, ఒక్క 2-3 సీన్లలో ఎన్టీఆర్ కనబడ్డాడన్నా విలన్ లుక్ అన్న. ఇక అంతకంటే విలన్ ఎవ్వరు ఉండరు అన్నట్టు. ఆ కళ్ళు కానీ, ఆ కోపం కానీ, విలన్ ఇట్లా చంపే సీన్లో ఇట్లా ఒక ఎన్టీఆర్ కనబడ్డాడు. గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్. ఆ ఫేస్ కట్టు కింద కళ్ళకి కాజలు పెట్టినట్టు అది మస్తు అనిపించింది అన్న. సీన్ మాత్రం వేరే ఉంది. అవునవును, అది కూడా ఎప్పుడు చూడలేదండి అలాంటి సీను. సముద్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎర్ర సముద్రంలో రక్తము, సలార్ని మించి బ్లడ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సినిమా మొత్తం ఇప్పటిదాకా చేసిన సినిమా అంటే ఎన్టీఆర్లో హీరో కనపడ్డాడు, దీంట్లో ఒక విలన్ ఎన్టీఆర్ని అయితే చూడొచ్చు. సినిమా మాత్రం అదే గ్లిమ్స్ మాత్రం వేరే రేంజ్లో ఉన్నాయి. కొరటాల శివాని ఈ మూవీ తర్వాత ఆయనకి ఇంకొక సపరేట్ ఒక థీమ్ ఉంది అని అనుకోవచ్చు. ఈ సినిమా తర్వాత మొత్తం డైరెక్షనే మార్చేసిన అనిపించింది టీజర్ చూసిన తర్వాత. ఇప్పటిదాకా చూసుకున్న సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అన్నట్టు అనిపిస్తుంది. RRR తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు అంటే ఒక హిట్, రాజమౌళిది ఒక హిట్ పడ్డ తర్వాత ఇంకొక హిట్ పడదని చాలా ఒక టాక్ ఉంది రాజమౌళి సినిమా చేసిన తర్వాత. కానీ దీంతో RRRని మించిపోయినట్టు యాక్టింగ్ ఉంటుంది, సినిమా కూడా ఆ లెవెల్లో ఉంటుంది. సలార్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఒకటే చెప్తా ఉన్నానా, దెబ్బేసేసాడు. చూసిన ఆడియన్స్ మాత్రం ఆ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి అసలు దెబ్బ తగిలినట్టు ఉందన్న. షాక్ కూడా ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. గ్లిమ్స్ తోటి ఎన్టీఆర్ గారు దాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారనమాట. ఆ గ్లిమ్స్ మనకి 1 నిమిషం 20 సెకండ్లు ఉంటే అసలు అప్పుడే అయిపోయిందా, ఏదో ఒక షాక్లో నుంచి బయటకు వచ్చినట్టు ఆ విధంగా ఉందన్నమాట. అసలు ఎస్పెషల్ ఏంటంటే ఎన్టీఆర్ గారి కన్నా కొరటాల శివ నేను షాక్ అయిపోయినా. అంటే ఈ విధంగా మాస్ సినిమాలు తీయగలడా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ చూపించాడు అనమాట. ఇంకా సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో మనం. పీక్స్ అని అసలుకి రఫ్ లుక్, మాస్ లుక్ అంటే సముద్రం దగ్గర ఉంటారు కదా, రఫ్ లుక్ ఏంటంటే చాలా కోపంగా ఉంటారు అనమాట. వాళ్ళు కామెడీ గీమిడీ ఏది ఉండదు, కరెక్ట్ గా అదే లుక్ తీసుకొచ్చారు. ఆ డైలాగ్ గానే ఒకటి ఉందన్నమాట, సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారని. నీళ్ళలో గొడ్డలను గడుగుతాడు. ఇంకా అదవుతే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు. అదొక్క సీన్ చాలు బ్రో అసలు సినిమాని ఎక్కడికి తీసుకెళ్లిపోతుందని మనం చెప్పొచ్చు అనమాట. మనం సింహాద్రిలో గొడ్డల ఫైట్ ఎంత హైలైట్ అయిందో, దీంట్లో కానీ సముద్రం దగ్గర గొడ్డలు నరికే ఫైట్ కానీ ఉంటుందని మనకు తెలుస్తా ఉంది. అది ఇంకా డబుల్ హైలైట్ అవుతుందని మనం చెప్పొచ్చు. చూసాను, అది దాన్ని కరెక్ట్ గా సింక్ చేస్తాడన్న. ఏంటంటే ఇంక ఎన్టీఆర్ గారు ఏంటంటే మెస్మరైజ్ అయిపోవాలి కొన్ని సీన్స్ కానీ. మనం RRR లో కానీ చూడండి, మన సినిమా మొత్తం ఒక ఎత్తు, కొమరం భీముడో సాంగ్ ఒక ఎత్తు, పర్ఫార్మెన్స్ మొత్తం బయటకు తీసేస్తాడు, పిండేస్తాడు అంటారు కదా, అలా పిండేస్తాడు అనమాట. అసలు ఆ చంద్రుడిని అసలు మ్యాచ్ చేయడం అనేది అసలు అదైతే
మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఇంకోటి మెయిన్ హైలైట్ అనిరుద్ధ్ గురించి చెప్పాలి. అనిరుద్ధ్ ఏంటంటే బీజిఎం ఇచ్చాడనమాట. ఆ ఇంగ్లీష్ సాంగ్ అసలుకి ఎన్టీఆర్ గారు వస్తున్నప్పుడు కానీ కొద్దిగా బీజిఎం మనకి వదిలి చూపిస్తారు కదా, అదైతే గుండెకి గూస్ బంప్స్ వస్తాయి బ్రో. ఆ విధంగా ఉంది. రేపు థియేటర్లో April 5న వస్తుంది బొమ్మ. ఇంకా ఆ రోజు మాత్రం చూడాలి బ్రో, ఎలా ఉంటదంటే అలా ఉంటది. హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న ఇంకా రికార్డ్స్ అన్ని తొక్కుకుండా వెళ్ళిపోతాడు. ఇంకా సలార్ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే Part 1 Part 2 ఉంది కదా. ఇదేంటంటే ఇంకోటి మనకి జాహ్నవి కపూర్ ఉంది కదా, బాలీవుడ్ లో ఆల్రెడీ ఫేమస్ అనమాట. ఇంకా ఎన్టీఆర్ గారికి ఏంటంటే ఆస్కార్ కొట్టింది RRR. వీళ్ళకి ఏంటంటే మంచి బజ్ ఉంది ఎన్టీఆర్ గారికి కానీ రామ్ చరణ్ గారికి కానీ. ఈ సినిమాతో మాత్రం ఎన్టీఆర్ గారికి ఒక సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా, ఒక స్టాంప్ పడే సినిమానే చెప్పొచ్చు. అర్థమైతే ఆ ఫైట్ కొడితే ఒక్కోటి చితకపోతున్నాడు, మొత్తం రక్తాలే. ఒక డైలాగ్ ఉంటుంది, అది ఎర్ర సముద్రాన్ని చూస్తే చేపలు కన్నట్టు లేదు, అన్ని నెత్తూరుని మన కత్తుల్ని చూసినట్టుంది, అందుకే ఎర్ర సముద్రం అని పేరు వచ్చింది. అసలు వేరే లెవెల్ భయ అసలు డైలాగు. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం, ఎలివేషన్స్ అస్సలు చించి పడేస్తుంది కదా ఎన్టీఆర్. దేవర్లో చూస్తే ఎన్టీఆర్ బన్నీ బావరా అనిపిస్తుంది భయ్య, వేరే లెవెల్. డైలాగ్ ఒకటి ఉన్నది కదా. అవునవునవును, డైలాగ్ చించి పడేసింది కదా. అసలు ఎర్ర సముద్రాన్ని చూస్తే కత్తుల్ని కన్నట్టు, చేపల్ని కన్నట్టు కాదు, కత్తుల్ని రక్తాన్ని చూసినట్టుంది, అందుకే ఎర్ర సముద్రం వచ్చిందని సముద్రం. డైలాగ్తో బీజిఎం, ఎలివేషన్స్. మనము ఎన్టీఆర్ మన ఒక సినిమా టెంపర్ సినిమాలో మన మొత్తం సముద్రం పక్కన ఫైట్ చూస్తాం చూడు, అట్లా అనిపించింది. ఒక్కొక్కరిని కొడితే మాత్రం అసలు అర్థమైతలేదు భయ్య, ఒక్కొక్క కొడితే మాత్రం చితకపోతారు. ఎన్టీఆర్ ఓవర్ చూపేలా కనపడది ఇలా చూస్తుండగా చూపు. అసలు ఇదొక మన KGF ను దాటుతుంది అనిపిస్తుంది. అంటే అట్మాస్ఫియర్ మొత్తం బ్లాక్ షేడ్ లో తీస్తుండే కదా. ఎన్టీఆర్ 31 కూడా బ్లాక్ షేడ్ లోనే ఉంది మొత్తం. KGF వచ్చే నుంచి మొత్తం ఇప్పుడు సలార్ చూసినామా, అన్ని మాత్రం ఇంటర్నేషనల్ మాత్రం పక్కా సెట్ చేస్తుంది పక్కా. చంద్రవంక ఆఫ్ ఉంటే దాన్ని ఫుల్ చేసి చూసిన రక్తంతో. అవునవును, అది ఎలా అనిపించింది ఆకాశంలో? అసలు కత్తితో చేసినట్టుంది, ఆయన కత్తితో అయినట్లుంది. అది ఎట్లుందా, నిన్న పోస్టర్ చూసినావు, ఒక కత్తి తోటి మొత్తం చించినట్టు. అసలు సినిమా చూస్తుంటే నాకు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనిపిస్తున్నది నాకైతే. రాజమౌళి తర్వాత ఫ్లాప్ అనే టాక్ వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. అవునవును, అందరు 3 ఫ్లాప్ వేసుకుంటారు, కానీ మన ఎన్టీఆర్ కి మాత్రం ఖచ్చితంగా 3 ఫ్లాప్స్ ఉండవు, అన్ని హిట్సే. అది కూడా దేవర్ తోటే స్టార్ట్, మళ్ళీ కొరటాల కూడా ఫ్లాప్ వేసుకున్నాడు కదా, అవసరమే లేదు. ఇప్పుడు మన కథ బాగుంది అనుకో, ఇది ఇండియన్ టైటానిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. దొంగతనం చేసే సీన్స్ కూడా చాలా విజువల్ వండర్స్ అయితే చాలా బాగున్నాయన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆ ఇంగ్లీష్ వాళ్ళది నేను ఎక్స్పెక్ట్ చేయలే. అదే ఇంకో షార్ట్ ఏంటంటే ఆ కథ ఇట్లా అన్నప్పుడు ఇట్లా రౌండ్ పట్టొచ్చు, ఆ చందమామ షార్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే సముద్రంలో నుంచి రక్తం పారుతుంది కదా అన్న, నిజంగా అదే చెప్తున్నా కదా, ఆ రక్తం మొత్తం ఎట్లా మొత్తం నిండిపోయింది. ఏంద్రనైనా ఎందుకు అనుకోను, మనం మామూలు చూస్తే అవుతా, కానీ విజువల్ వండర్స్ అయితే మనం దేవర్ నుంచి అయితే బాగా చూస్తున్నాం. ఎందుకంటే కొరటాల అన్న ఫ్యాన్స్ కి అయితే పండగనే. సంక్రాంతి పండగ 15వ తారీఖు కదా, 15, 14 ఉంది కదా, ముందరనే వారం రోజుల ముందరనే ఇచ్చిండు. అసలుకి గ్లిమ్స్ తో అయితే ప్రతి ఒక్కరు అసలు ఎక్కడ చూస్తారు వచ్చాయి. సోషల్ మీడియాలో మాత్రం మామూలు లేదు, కాలర్ కాదు వానమ్మ మొత్తం ఏమైనా ఎగరేసుకొని చెప్పాల్సింది అన్నట్టు ఉంది. నిజంగా అయితే బాగుంది, మంచిగా ఉంది, నాకైతే ఫుల్ ఎంజాయ్. ఇంకో హాఫ్ ఆ బ్లడ్ తో ఇట్లా కప్పేస్తాం అనమాట. ఈ గ్లిమ్స్ లో హైలైట్స్ అయితే అదే నాకు తెలిసినంత వరకు. అలాగే ప్రతి టైటిల్లో కూడా మనం చూసుకున్న ప్రతి అక్షరం కూడా ఆ కత్తులతో రాసింది అనమాట. సో నాకు ఒక విధంగా చెప్పాలి, ఒక ఛత్రపతి సినిమా గుర్తొచ్చింది అనమాట. సినిమా మొత్తం స్మగ్లింగ్ ద్వారా జరిగే సీన్ చూపించాడు అన్నట్టు తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారు స్మగ్లింగ్ చేయించి తర్వాత అందరినీ నరికెత్తారు అనమాట. ఆ సీన్ మాత్రం హైలైట్ అనిపించింది. ఇంకోటి నాకు తెలిసి చేపల్లో పెద్ద సొర చేపలు అట్లా డ్రగ్స్ అనే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ ఓ రోజుకు పడక అందరినీ చంపేస్తూ ఉంటాడు అనమాట. సో ఆ సీన్ బాగా అనిపించింది. అలాగే లాస్ట్ డైలాగ్ ఉంది కదా, అది కూడా బాగా అనిపించింది. సముద్రం అంటే ఎర్ర సముద్రం అంటే కత్తులతోనే నెత్తులతోనే అని చెప్పి అన్నాడు కదా, అది కూడా చాలా కొత్తగా అనిపించింది. అనిరుద్ధ్కి టాలీవుడ్లో అసలు క్రేజ్ లేదు, అలాంటిది ఈ సినిమాతో అనిరుద్ధ్ ఒక మంచి హిట్ లేదు అసలు. అలాంటిది దేవాలయ సినిమాతో ఒక మంచి హిట్ అందుకోబోతున్నాడు అనమాట. సినిమా చూస్తే మాత్రం ఫోన్ కాల్ వచ్చేసాయి అనమాట. సో సినిమా థియేటర్ నుంచి ఎగ్జిస్టింగ్ సినిమాలు ఇప్పుడు బాహుబలి 2, RRR, KGF 2, ఇండియా వైడ్ గా సలార్, యానిమల్, ఈ రికార్డులన్నీ బద్దలైతాయా? అన్ని బద్దలైపోతాయి. ఇక థియేటర్లకి అయితే ఫోన్ కాల్. ఇక సినిమా పేరు దేవరా కదా, ఇక థియేటర్ నుంచి అందరూ లేవరా అనాలి తప్ప ఇక అంతవరకు జనాలు కూడా థియేటర్ నుంచి లేవరు. సో సినిమా దేవరా, ఇంకా ఎవరు కూడా లేవరు అని చెప్పి నేను చూస్తాను అనమాట. సో ఎన్టీఆర్ కి ఒక మంచి మాస్ హిట్. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాడు సినిమాకి. సో కళ్యాణ్ రామ్ కూడా ఈసారి మంచిగా డబ్బులు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నాను.